ధనుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మరి కోపల్లి యెహోవా అగ్నిజ్వాల ప్రేయర్ మినిస్ట్రీ సంఘ సభ్యులకు, కోపల్లి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా దేవుని నామన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు క్రిస్మస్గా అందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు. మరి ఇంతవరకు దేవుని మహిమపరచాం. క్రిస్మస్ అంటే మరి అది క్రీస్తు పుట్టినరోజుగా మనం అందరం కూడా మరి దాన్ని ఆచరిస్తున్నాం. కానీ మరి అందరికీ తెలిసిన మర్మం ఏంటంటే మరి లోకమంతా కూడా చీకట్లో ఉన్నప్పుడు, పాపంతో శాపంతో నిండి ఉన్నప్పుడు, దేవుడు ఎవరో తెలియకుండా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. కానీ తన ఉనికి ప్రజల మధ్య వెల్లడి చేయాలని, పాపాల నుంచి మరి శాపాల నుంచి తన ప్రజలను రక్షించుకోవాలని తన కుమారుని యొక్క లోకానికి పంపించారు. ఆ రోజే క్రిస్మస్. ఈ రీతిగా మరి ఈ ప్రాంతంలో క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటే దేవుడు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. మరి పాస్టర్ గారు ఎన్నో విషయాలు సంఘం గురించి మాట్లాడి ఉన్నారు. నాకు కూడా పాస్టర్ గారితో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మరి అంతకుముందు నారాయణపురంలో ఆయన సేవ జరిగిస్తూ ఉండేవారు. 2017కు ముందు, 2017 తర్వాత 16 తర్వాత ప్రభు మాటను బట్టి ప్రభు ఏదైతే సెలవిచ్చారో ప్రభు సెలవిచ్చిన రీతిగా మరి కైక్రమ్ ప్రాంతంలో ఈ యొక్క యెహోవా అగ్నిజ్వాల ప్రేయర్ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ పేరు కూడా ప్రభువే సూచించారు. మరి ఆ ప్రకారంగా అక్కడ సేవ ప్రారంభించడం జరిగింది. మరి యెహోషా పాస్టర్ గారు మీ అందరికీ కూడా పరిచితమే. ఆయన మరి అనుక్షణము ప్రభు కోసం మరి నిలబడే మరి దైవజనులు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి ప్రవచన వరం కలిగి, స్వస్థత వరం కలిగి మరి ప్రజల మధ్య ఆయన బహుగా వాడబడుతూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన మాట, మరి నువ్వు జనుల మధ్యకు వెళ్ళినప్పుడు నేనే నీ పక్షాన ఉండి ప్రజల మధ్య కార్యాలు జరిగిస్తానని, నీ నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నేను జరిగిస్తానని ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవ ప్రారంభించడం జరిగింది. అదే రీతిగా ప్రభు నాట నుంచి నేటి వరకు కూడా మరి దైవజనులు వాడుకుంటూ ఉన్నారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది హృదయ పరివర్తన, రక్షణ కార్యాలు మరి జరిగించడం జరిగింది. ఎంతోమంది బిడ్డలు లేనప్పుడు మరి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మరి వారి పక్షాన కార్యాలు చేసి ఎంతోమంది బిడ్డల్ని పొందుకోవటం కూడా జరిగింది. ఇంత గొప్ప దైవజనులు మరి ఎక్కడ పడితే అక్కడ సేవ చేయడానికి కానీ ఇష్టపడరు. కానీ ప్రభు మాట వచ్చినప్పుడు ఆయన సేవ జరిగించడం జరుగుతుంది. మరి తణుకు ప్రాంతంలో కూడా మరి ఆ ప్రాంతంలో సేవ కోరుకున్నప్పుడు ప్రభు కూడా అక్కడ సేవ పెట్టమన్నప్పుడు మరి దైవజనులు ప్రతి వారం వచ్చి అక్కడ సేవ జరిగిస్తూ ఉండేవారు. అక్కడ కూడా ప్రజలు ఎన్నో కార్యాలు పొందుకున్నారు, ఎంతోమంది రక్షణ పొందారు. అయితే అదే ప్రాంతంలో ప్రజలు దేవుని మాటకి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవునికి ఇష్టంగా లేనప్పుడు ప్రభువు ఆ స్థలంలో నుంచి ఆ ప్రార్థన తీసేయమని చెప్పినప్పుడు మరి దైవజనులు అక్కడి నుంచి ప్రార్థన తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎంతోమంది దైవజనులు ఉన్నారు. కానీ ఈ మారుమూల ప్రాంతం, కోపల్లె ప్రాంతాన్ని ప్రభు ఎన్నుకున్నారు. అది మనందరికీ కూడా సంతోషం. శ్రీనివాస్ కుటుంబం మరి కైక్రమ్ చర్చికి వచ్చినప్పుడు నాతో చాలాసార్లు అంటూ ఉండేవారు, అమ్మ మా ఊర్లో ప్రార్థన ఉంటే బాగుండమ్మా, మా ఊర్లో కూడా ఇలా ప్రార్థన పెడితే బాగుండని చెప్పేసి అంటూ ఉండేవాడు. ప్రార్థన చేసుకోండి బాబు, అది దేవుని చిత్తం అయితే నడిపిస్తారని చెప్పినప్పుడు మరి అనుకోని రీతిగా ఒకరోజు ప్రభు కూడా మరి దైవజనులతో మాట్లాడటం బట్టి, దేవుని మాటను బట్టి ఈ స్థలంలో ఈ ప్రార్థన కూడిక జరిగించటం జరిగింది. అనేక మంది ఈ స్థలానికి వస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కార్యాలు పొందుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దైవజనులకి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆయనకి మరి ఏదైనా బాగోలేనప్పుడు మా కోసం ప్రార్థన చేయడం చెప్పినప్పుడు
ఆయన సంవత్సరానికి 365 రోజులు 365 రోజులు కూడా ఆయన బిజీగానే ఉంటారు. ఆయన ఖాళీగా ఉన్న సమయాలు ఉండవు. అయినప్పటికీ ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది మరి మేము ఫోన్ చేసినప్పుడు మాకు ప్రార్థన వెంటనే అందట్లేదని కొంత నిరుత్సాహం ఈ ప్రాంతంలో ఉన్నట్లు కూడా నేను విని ఉన్నాను. అయితే దైవజనులుగా ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఆయన ఫోన్ ఎత్తలేనప్పుడు అది మీరు గ్రహించుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి దైవజనరాలు పరంజ్యోతి గారికి కూడా ఆమెకు కూడా దర్శన వరాన్ని ఇచ్చి ప్రభు ఆమెను వాడుకుంటున్నారు. ఆమె కూడా సంఘంలో కొన్ని దర్శనాల గురించి మరి ఇతరుల పట్ల చెప్పినప్పుడు అవి జరుగుతూ వచ్చినాయి. ఆమెను కూడా బహుబలంగా ప్రభు వాడుకుంటున్నారు. ఈ సంఘ పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రతి విషయంలో కూడా మరి దైవజనులకి సహకారంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పా, తణుకు ప్రాంతంలో వ్యతిరేకత వచ్చినప్పుడు, సంఘంలో సరైన పరిస్థితులు లేనప్పుడు ప్రభు వెంటనే ఆ సంఘాన్ని అక్కడి నుంచి తొలగించమని చెప్పారు. కనుక ఇది మనుషుల్ని బట్టి జరిగే సేవ కాదు, డబ్బు గురించి జరిగే సేవ కాదు, ఆత్మల రక్షణ కోసం ఎంచే దినాల్లో మరి ప్రభువే వాడుకుంటూ ఉన్నారు. ప్రభువు ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా మరి మాట్లాడుతూ వచ్చారు. ఈ అంచె దినాల్లో మరి యెహోషువ పాస్టర్ గారిని ఎన్నుకొని ఆయన ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనకి భాగ్యం ఎక్కడ కూడా లేదు. మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన దేవుని మాట వినే భాగ్యం మనందరికీ కూడా వచ్చింది. కనుక ఈ కోపల్లి ప్రాంతంలో మరి ప్రభు తన కృప చూపించి ఇక్కడ సంఘాన్ని ఏర్పరిచారు. మీరందరూ కూడా సంఘం కొరకు మరి దైవజనుల కోసం ప్రార్థన చేయండి. అదే సమయంలో మరి సేవకునికి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయము భక్తి కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి కానీ మన ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేదు. కనుక మరి భయము భక్తి కలిగి ఉండండి. దైవజనులకి మొదటిగా దేవునికి, తర్వాత దైవజనులకు లోబడి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక.